This is GeoTalks with Rohit, understanding the world beyond headlines. First update. ఎప్స్టైన్ ఫైల్ ఫెయిల్అవుట్ వల్ల యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గవర్నమెంట్ ప్రెజర్లో ఉంది. చీఫ్ ఆఫ్ స్టాఫ్ రిజైన్ అయ్యాక ఫార్మర్ అంబాసిడర్ పీటర్ మెండెల్సన్ ఎప్స్టైన్తో టై గురించి కాంట్రవర్సీ పెరిగింది. యూకే కరప్షన్ ఇండెక్స్లో రికార్డులోకి వెళ్ళడానికి చాలా సీరియస్ సిగ్నల్స్ ఉన్నాయి. సెకండ్ అప్డేట్. జపాన్లో సనాయ్ టకాచి పార్టీ ఎలక్షన్ విన్ తర్వాత నిక్కై స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలకి వెళ్ళింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఇది స్టెబిలిటీ సిగ్నల్. పాలిటిక్స్ స్టెబిలిటీగా ఉంటే మార్కెట్ స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుంది. థర్డ్ అప్డేట్. చైనా ఏపీఈసీ 2026 మీటింగ్ స్టార్ట్ చేశాయి. ఏషియా స్పెసిఫిక్ ఫ్రీ ట్రేడ్ ఏరియా పుష్ చేస్తుంది. యుఎస్ టారిఫ్కి ఆపోజిట్ స్ట్రాటజీ ఇది. చైనా మళ్ళీ రిలీజన్లో ఎకనామిక్ లీడర్ గ్రాబ్ చేయాలని అనుకుంటుంది. ఫోర్త్ అప్డేట్. ఇండియా అండ్ సైషెల్ మధ్య SCSCL మ్యారిటైమ్ అగ్రిమెంట్ సైన్ అయింది. ఫోకస్ ప్రైవసీ కంట్రోల్ అండ్ సీ సెక్యూరిటీ మీద. ఇండియా ఓషన్లో ఇండియా స్ట్రాటజిక్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ 4 అప్డేట్స్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన అప్డేట్ ఏది? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.